ఉపాధ్యాయులందరికీ పిలుపునిస్తుంది. పీర్ల మాన్యాన్ని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రౌషన్ మసీద్ సంఘం నాయకులు శుక్రవారం చిత్తూరులో డిఆర్ఓ ఒంగోలు శేషయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు మస్తాన్ వల్లి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి మల్లంగుంట పంచాయతీలో ఉన్న పీర్ల భూమిని కొంతమంది భూ కబ్జాదారులు రౌడీలను వెంటబెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తిరుపతి సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొహిద్దీన్, అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మసీదు, పీర్ల చావడి, పేద ముస్లింల సంక్షేమ కార్యక్రమాలకు వాడుతూ ఉన్నాము. ఈ మధ్య కల్టివేషన్లన్నీ ఆగిపోయి నీరు లేక ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని కల్టివేషన్ ఆపేసాము. తలా ఏదో వేసుకుని మసీద్ నడుపుతూ ఉన్నాము. మాకు తెలియకుండా ఎవరో భూ కబ్జాదారులు వచ్చి దానిపైన ఆక్రమణంగా వాళ్ళు జేసీబీ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటే మొన్న పోయి అడ్డం చేశాము. అడ్డం చేస్తే నిన్న మాకు పోలీసుల ద్వారా భయం పెట్టారు. నిన్న మేము తిరుపతిలో మీడియాకు కూడా ఈ వార్తని అందించాము. ఇప్పుడు జిల్లా రెవెన్యూ అధికారికి ఈ మెమోరండం ఇవ్వడానికి వచ్చాము. మేము కీర్ల మాన్యం మల్లంగుంట గ్రామానికి చెందిన ముస్లింలకు, యావత్ ముస్లింలకు సంబంధించింది, మసీదుకు సంబంధించింది. దాంట్లో వీళ్ళు భూ ఆక్రమణ చేస్తున్న వాళ్ళని తరిమి కొట్టాలని కోరుతున్నాం. మసీదు మరియు పీర్ల చావడి కోసం, మైనార్టీలకు సంక్షేమం కోసం ఉపయోగపడుతున్న భూమిని ఈరోజు అక్రమంగా దాన్ని ఇచ్చి భూ కబ్జాలు గూండాల్లాగా వ్యవహరిస్తూ తిరుపతి పట్టణంలో మైనార్టీ భూమిని కబ్జా చేసి మైనార్టీలను కూడా భయభ్రాంతులు గురి చేసి ఆ భూమిని కాజేసినటువంటి భూ కబ్జాదారులని మైనార్టీలంతా బుద్ధి చెప్తాము. దానికోసమే ఆ భూమిని మైనార్టీలకు చెందే విధంగా చూడాలనేసి